ముందుగా మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కాదు. కావేశ మెడలతో అన్నాను. నిప్పు కొలిమిలో బగబగా మండుతున్నటువంటి ఆ నిప్పుల కొలిమిలో కాలుతున్న ఒక ఇనుపు మొక్కను చూశారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. దానిని బయట తీసి కొడితే అద్భుతమైనటువంటి కత్తిల తయారైద్దండి. అదేనండి లోకేష్ అని అన్నా. అప్పుడు వాళ్ళు నాతో అన్నారు, అలా కాదండి సింపుల్గా పెడదాం, జీరో నుంచి హీరో దాకా పెడదామండి లైన్ అన్నారు. సరే అని చెప్పేసి అన్నాను. అప్పుడు క్రాస్ చెక్ చేస్తుంటే వచ్చాయి కదా ఇన్పుట్స్. బహుశా నారా లోకేష్ అనబడే వ్యక్తి పొందిన అవమానాలు 2014 19 మధ్య ఎవరు పొందిండు, అన్ని అవమానాలు పొందాడు. 2019 24 మధ్య ఆయన చెక్కున్న తీరును చూసారా? సెల్ఫ్ కార్వింగ్ అంటారు. అంటే ఆయన చెక్కున్నాడు, గొప్ప శిల్పంగా మార్చుకున్నాడు. 2024లో గెలిచిన తర్వాత విద్యాశాఖ మంత్రి, ఐటీ మంత్రి అయిన తర్వాత ఆయన వేస్తున్నటువంటి ఒక్కొక్క అడుగు చరిత్ర సృష్టిస్తూ ఉంది, సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఉంది. మామూలుగా ఆయన చదువుకుంది ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ స్కూల్స్. బట్ ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు రూరల్ అంటే ఒక చిన్నపాటి ఎలిమెంటరీ స్కూల్ నుంచి పెద్ద పెద్ద జిల్లా పరిషత్ స్కూల్స్ వరకు కూడా అన్నింటిని కూడా బెస్ట్ వేలో ముందుకు తీసుకు. అందుకని ఏం చేస్తున్నాడు, ముందు పిల్లలకి నీతి అన్నది తెలియాలి. పిల్లలకి కథల రూపంలో వారికి లైఫ్ అంటే ఏంటో చెప్పగలగాలి. అలా చాగంటి కోటేశ్వర గారిని సలహాదారుగా తీసుకున్నారు. ఆయన ద్వారా అద్భుతమైనటువంటి కథలని పిల్లలకి చెబుతూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు, వాళ్ళను గొప్పగా మార్చుకుంటూ ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, అదేవిధంగా వాళ్ళకి స్కూల్ కిట్స్, బ్యాగులు, పుస్తకాలు అన్ని ప్రభుత్వం సైడ్ నుంచి. అండ్ తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు, అందులో 2,000 రూపాయలు వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్కి, స్కూల్ డెవలప్మెంట్కి వాడుతున్నారు. తర్వాత ముస్తాబ్ అనే కార్యక్రమం ద్వారా పిల్లలకు సంబంధించి బ్రహ్మాండంగా వాళ్ళు నీట్గా రెడీ చేసి హైజీన్ మీద దృష్టి పెట్టేలా చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో వచ్చేసి నో వేకెన్సీ బోర్డు, అంటే సీట్లు ఫిల్ అయిపోతున్నాయి. కారణం బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ ఉంది, బ్రహ్మాండ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బ్రహ్మాండంగా మధ్యాహ్న భోజనం అన్ని ప్రభుత్వం సైడ్ నుంచి. సో విద్యకు సంబంధించి అద్భుతమైనటువంటి స్థానం కల్పించి ప్రభుత్వ స్కూళ్ళకి సంబంధించి కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇలా తీసుకెళ్తున్న మూమెంట్లోనే పిల్లలు చదువుతున్నప్పుడే వృత్తి విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటారు. నాది బీవీఆర్ జెడ్పిహెచ్ హై స్కూల్ అండి, ప్రతిపాడు, గుంటూరు జిల్లా. మాకు వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండేది 8th 9th 10thలో ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాన్ని 6వ తరగతి నుంచి మొదలు పెట్టారని తెలిసింది మనకి. సో ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్లో మీరు ట్రాక్టర్ మెకానిక్ కావచ్చు, బైక్ మెకానిక్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, అంటే చేతి వృత్తులు అన్నట్టు అనుకోవచ్చు. లేదంటే టెక్నికల్ అన్నప్పుడే మీరు వన్స్ డిగ్రీ 10th అవ్వగానే ఐటీఐలో జాయిన్ అయితే ఇక ఆ తర్వాత మీరు ఉద్యోగాలు వచ్చేయచ్చు, సొంతంగా కంపెనీలు పెట్టుకోవచ్చు, డిప్లొమా చేసేయచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్ లెవెల్లోనే పిల్లలని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత పెద్ద చదువులు చదివినటువంటి వారికి సంబంధించేసి బడా కంపెనీలో ఉద్యోగాలు, టాప్ మోస్ట్ ఐటీ కంపెనీలతో వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టేసి ట్రైనింగ్ ఇచ్చి అగైన్గా వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇలా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు. ఈలోపు ఏమవుతుంది, మనకున్న సమాచారం మేరకు ఇప్పటికే డిఎస్సి ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇలా చెప్పుకుంటూ వినట్టయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఒక పక్క భర్తీ చేస్తూ, ప్రైవేట్ ఉద్యోగాలు ఒక పక్క భర్తీ చేస్తూ, స్కిల్ సెంటర్ల ద్వారా వచ్చేసి ఓన్గా వాళ్ళంతటా వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్లు అయ్యే విధంగా ప్రభుత్వం సైడ్ నుంచి ఫండింగ్ ఇస్తూ, లోన్స్ ఇప్పిస్తూ, విదేశాలలో చదువుకుంటున్న వారికి సంబంధించేసి ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతూ వారికి లోన్లు ఇప్పిస్తూ తక్కువ వడ్డీకే. సో చదువు విషయంలో ఇలా ఉన్నారు, చదువు అయిపోయిన తర్వాత ఇలా ఉన్నారు. మరి చదువుకుంటూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత తెలియాలి కదా. టీచర్కి పేరెంట్కి మధ్య వచ్చేసి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. అప్పుడు తన తండ్రి చంద్రబాబు గారితో పాటు ఈయన కూడా వెళ్ళి ఒక స్టూడెంట్గా ఉంటూ అక్కడ ఉన్న స్టూడెంట్స్తో కలగలిసి వారి కష్ట నష్టాలు, వారి యొక్క సంతోషం అన్నీ తెలుసుకొని వాళ్ళకి ఏమేం కావాలి, ఎలా ఇంకా వారు కోరుకున్నవి అందించాలనుకున్నప్పుడు సౌకర్యాల విషయంలో కానీ ఇలా జరుగుతున్న మూమెంట్లో కొంతమంది పిల్లలు ఏమడుగుతున్నారు, స్కూల్ వరకు ఓకే సార్, మరి మా ఊరికి రోడ్లు అడుగుతున్నారు. సో ఊరికి రోడ్లు, అదేవిధంగా ఊరిలో తాగునీటి సౌకర్యాలు, ఇలా చెప్తూ పోతే ఈరోజు నారా లోకేష్ పడే వ్యక్తి అండి అసలు ఎటువంటి అద్భుతాలు చేస్తున్నాడంటే జనసేనని, టీడీపీ రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ తండ్రి నారా చంద్రబాబు గారి అడుగుజాడల్లో నడుస్తూ
తండ్రిని మించిన తనయుడిగా పుత్ర సహాయాన్ని కలిగిస్తూ ఈరోజు నారా లోకేష్ తనను తను చెప్పుకునే విధానం చూస్తూ ఉంటే ఒకప్పుడు ఎన్ని అవమానాలు పడ్డాడ్రా, ఒకప్పుడు పప్పు పప్పు అని అంటూ ఉంటే ఈరోజు నిప్పులా తయారయ్యాడ్రా, తప్పుని దహించేస్తున్నాడు, ఒప్పుకి వెలుగుని అందిస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు నారా లోకేష్ తనను తను మార్చుకునే విధానం, తను చెప్పుకునే విధానం ఇదంతా గమనిస్తుంటే ఒక టీడీపీకో ఓ చంద్రబాబు కుటుంబానికి కాదురా, తెలుగు ప్రజలందరూ కూడా ఒక వరంరా, ఇది శుభపరిణామరా అనిపిస్తూ ఉంది. ఈరోజు దావోస్లో నారా లోకేష్ గారు ప్రసంగించిన విధానం కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అసలు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించినప్పుడు కానీ, చంద్రబాబు పేరు ప్రస్తావించినప్పుడు కానీ, ఏపీ ప్రజలకు సంబంధించి తెలుగు ప్రజలకు సంబంధించి ప్రస్తావించిన విధానం కానీ చూస్తే ఇంత పరిణిత తెలుగు మీడియం కాదు, కానీ అద్భుతంగా తెలుగులో మాట్లాడతాడు. ఇంగ్లీషు హిందీ భాషల మీద పట్టు, ఇంకా ఫారెన్ లాంగ్వేజ్ వేరే వచ్చి ఉండొచ్చు. థింక్ గ్లోబల్లీ, వర్క్ లోకల్లీ అన్నదానికి నిలువెత్తు నిదర్శనం నారా లోకేష్. ఈరోజు నా ఫేస్బుక్లో కూడా పెట్టాను, నిప్పుల్లో కాలినుడి ఇనుపు ముక్క కత్తిలా మారింది నారా లోకేష్ లెక్క అని చెప్పేసి అదే నిజం. ఎందుకంటే ఈరోజు ఆ మనిషి రెడ్ బుక్ అంటూ ఒకటి రెడీ చేశారు కదా తన పాదయాత్రలో, దానిలో నుంచి తప్పు చేసిన వారిని బయటకు వెలికి తీసి మరీ సమాజం మీద నుంచోబెడుతూ ఉన్నాడు. వైసీపీ యొక్క పాపాలను చెబుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న పుణ్యాలు పనులు ఏంటో ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాడు. ఇలా ఒకటా రెండా అండి, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రమాద భీమాను 5 లక్షలకు పెంచి కార్యకర్తలను అండగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఒక మంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉంటున్నాడు, చదువుకునే పిల్లలకు అండగా ఉంటూ ఉన్నాడు. ఆ కుటుంబానికి సంబంధించేసి పెద్ద ఆయన చంద్రబాబు గారు అయితే కుటుంబ వ్యవహారం మొత్తం చూసుకుంటూ బ్రాహ్మణ్ గారు భువనేశ్వర్ గారు ఉన్నప్పుడు నారా లోకేష్ వచ్చేసి అటు వ్యాపారాన్ని ఇటు రాజకీయాన్ని ఈకలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా పెంచితే నాయుడు గారిలాగా లోకేష్ని పెంచినట్టు మన పిల్లలను పెంచాలరా. కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా వాటిని భరించి ఓపికగా ఎదిగే విధానం అంటే నారా లోకేష్ చూసి నేర్చుకోవాలరా. ఈరోజు పార్టీతో పొత్తులు అన్నప్పుడు ఎలా మెలగాలి, ఎలా ఎదగాలన్నప్పుడు నారా లోకేష్ని చూడండిరా. చంద్రబాబు గారిని అకారణంగా అన్యాయంగా జగన్ రెడ్డి అరెస్ట్ చేయించినప్పుడు పాదయాత్రని పాజిచ్చి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలతో కలిసి న్యాయ నిపుణులతో కలిసి చంద్రబాబు గారిని బయటకు తీసుకొచ్చుకునే వరకు ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మోడీ గారికి తెలుసు కాబట్టి ఈరోజు ముందు ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వేదిక మీద ఉన్నప్పుడు లోకేషన్ దగ్గర తీసుకుంటున్నాడు మోడీ. కారణం లోకేష్ అటువంటి పవర్ఫుల్ లీడర్, ఆయన చాణక్యుడు ఆయన కనపడ్డాడు కాబట్టి. అద్భుతంగా ప్రతిభా పాఠవాలు ఉండటం వేరు, వాటిని అమలు చేయటం వేరు. అది నారా లోకేష్. నిజంగా నారా లోకేష్ ఈరోజు జన్మదినం జరుపుకుంటూ ఉన్నాడు కానీ బట్ తెలుగు ప్రజలందరూ కూడా ఇది ఒక ఉత్సవం, ఒక పండుగ, ఒక సెలబ్రేషన్. కారణం వారు ఒకప్పుడు నారా లోకేష్ను చూసి ప్రజలంతా ఏదో అంటూ ఉంటే వైసీపీలో నానా హడావుడి చేస్తుంటే ఆ రోజు టీడీపీలు భయపడ్డారు, ఏం జరుగుతుంది ఏంటి మనిషి ఏంటి ఇలా. కానీ ఈరోజు నారా లోకేష్ చూసి పొంగిపోతున్నారు, మునిసిపోతున్నారు. ఒక టీడీపీలు కాదండి, తెలుగు ప్రజలంతా కూడా. సో ఈ వీడియోలో నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. బహుశా చెప్పించాలి తక్కువే, కానీ నారా లోకేష్ ఎదుగుతున్న విధానం, నిజంగా ఆయన ఎదిగిన విధానం నభూతో నా భవిష్యత్ అండి. ఇంత గొప్పగా ట్రాన్స్ఫర్మేషన్ అంటే నేనైతే ఈ మధ్యకాలంలో ఎవరినీ చూడలే.